వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్. పిఠాపురంలో రైతు బజారును దళారుల చేతిలో పడకుండా కాపాడండి. రైతు బజార్ను రీఓపెన్ చేసి రైతులు పండించిన పంట ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అన్న నియోజకవర్గంలో రైతులు పండించినటువంటి పంట ఈరోజు కాకినాడ వెళ్ళి అక్కడ రైతు బజార్లో అమ్ముకోవడం జరుగుతుందండి. అక్కడ కాకినాడ వాళ్ళు పిఠాపురం వాళ్ళు కూడా గొడవలు జరగడం జరుగుతుంది. మార్కెట్ యార్డుకు సంబంధించిన వాళ్ళు అడుగుతుంటే రైతు బజార్ ఆ రోజు 2011లో తీర్మానం చేశారండి. స్పెషల్ ఆఫీసర్ టైంలోనే కౌన్సిల్ తీర్మానం అయింది. తర్వాత వంగగీత గారి టైంలో 2013లో దీన్ని శంకుస్థాపన చేసి మార్కెట్ యార్డు శాఖ నుంచి సంబంధించి సుమారు 35 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ మార్కెట్ యార్డు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎస్ఏఎస్ఎన్ వర్మ గారు 2015 4వ నెల 6వ తారీఖుని చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్ గారైనటువంటి చినరాజప్ప గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన పిఠాపురానికి హోమ్ మినిస్టర్ మన డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి దీన్ని పునఃప్రారంభించాలని చెప్పి అఖిలపక్షం తరఫున మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది. సాయంత్రం అయ్యేసరికి గంజాయి రాయిలు ఎక్కువైపోయారు, అలాగే మందు తాగే వాళ్ళు ఎక్కువైపోయారు. మీరు ఇప్పుడు చూస్తుంటే మా వెనకాతల ఒక షెడ్ ఆక్రమించి ఒక వ్యక్తి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఏంటని అడిగితే అందరి మీద తిరగబడేటటువంటి పరిస్థితి. మేము పలానా వాళ్ళు తాలూకా మీరు ఏం చేస్తారు చేసుకోండి అనే పరిస్థితి తయారైంది. కానీ ఇక్కడ నియోజకవర్గానికి రైతు బజార్ చాలా అవసరం. గత జీవో ప్రకారం అక్కడ కోర్టు ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి కొంతమంది దీన్ని కోర్టుకి ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ అండర్లైన్ చేసాం. అంటే పబ్లిక్ ఉపయోగపడే విధంగా వాళ్ళు లేఅవుట్లోనే జీవో ప్రకారం పబ్లిక్ పర్పస్ లైక్ పార్క్స్, ప్లే గ్రౌండ్స్, స్కూల్స్ ఆర్ ఎక్స్ట్రా అంటే ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా సరే కట్టొచ్చు అని చెప్పి జీవో ప్రకారం ఉంది. అంటే లేఅవుట్లో ఇచ్చినటువంటి ఆ రూల్స్ ప్రకారం. కానీ ఎందుకు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ అధికారులు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదు, ముందుకెళ్ళలేదు కూడా మాకు అర్థం కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దానికి ప్రొటెక్షన్ చేసి చుట్టూ కంచె ఏర్పాటు చేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే కొంతమంది దీన్ని పార్క్గా వాడుకుంటున్నారు, కొంతమంది డంపింగ్ యార్డ్లో వాడుకుంటున్నారు. ఇక్కడ ఈరోజు చూస్తే చెత్త వేసి అక్కడ తగలబెట్టారు. మా వెనకదే పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయండి. కాబట్టి ఈ షాపింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా అవన్నీ ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రజా ఉపయోగాల నిమిత్తం ఇది ఇక్కడ ఉంచాలని చెప్పి అఖిలపక్షం తరఫున ప్రజలందరి తరఫున కూడా మేము కోరుతున్నాం. ఇది తక్షణమే చర్యలు తీసుకుని ఓపెన్ చేయకపోతే దీని మీద న్యాయపరమైన పోరాటం కూడా చేయడానికి అఖిలపక్షం తరఫున మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.